వచ్చినటువంటి న్యూస్ చూసారు ఒకసారి గమనించినట్టే ఎవరో కానీ ఒకటి ఈ యొక్క హ్యాండ్ వాష్ చేసే దాంట్లో ఆ ప్లేట్లు దాని లోపల వేసి వెళ్ళిపోయారనమాట మర్చిపోయి ఆ ప్లేట్ తీయటంలో దానిలోనే సర్వీస్ చేస్తున్నారు, దానిలోనే హ్యాండ్ వాష్ చేస్తున్నారు, దానిలోనే క్లీన్ చేస్తున్నారు అనే పుకారు ఒకటి రేపడం చాలా తప్పది. అతను అక్కడ చేసే వర్కర్ బాగా గమనించలేదు చూడండి, ఆ ప్లేట్స్ దాంట్లో ఎవరు పొరపాటు దాన్ని పెట్టేసిపోయింది దానివల్ల దాన్ని తీయటంలో ఎవరు దాని వీడియో తీసి దాన్ని క్లీనింగ్ ఇక్కడ చేస్తున్నారు అనే ఉద్దేశంతో దాన్ని వైరల్ చేస్తున్నారు అనమాట. మీరు ఇక్కడ చూసినట్టు ఇప్పుడు మొత్తం చూసే గమనించారు, మీరు ఎప్పుడైనా రావచ్చు ఇక్కడికి రండి, ఎక్కడైనా రండి, ఇక్కడ చూసుకొని అన్నాకంటే ఎంత శుభ్రంగా ఉంటుందంటే అంత శుభ్రంగా ఉంటుంది ఇక్కడ. కావాలంటే ఆ ఫేక్ వీడియో ఎవరైతే పెట్టాడో వాడిని ఇక్కడికి వచ్చి చూడమని చెప్పండి, అప్పుడు కానీ బుద్ధి రాదు ఇలాంటి వాళ్ళకి. అవునండి, అది మరి పక్కా ఇలాంటి ఆలోచన వచ్చేదంతా ఎవరికంటే వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి బయట వాడికి ఎవ్వరు రాదు. ప్రతి ఒక్కడు వచ్చి ఇక్కడ కడుపుండా భోజనం చేసి చంద్రబాబు చల్లగా ఉండాలా, ఇది కంటిన్యూ చేయాలా, మా బోటలకి ఆకలి తీర్చాలా అనే ఉద్దేశం చెప్తున్నారే కానీ ప్రతి ఒక్కరు ఎవడు కూడా అన్నాకాన్ని తీసేయాలా, మాకు భోజనం వద్దు అనే ఎవడు ఒక్కడు లేడు ఇక్కడ. ప్రతి ఒక్కరు దీవులు ఇక్కడ వస్తానే ఉన్న చంద్రబాబు నాయుడికి అయితే. ఎలాంటి అవకాశం అయితే 100% అవి ఏమీ లేదు. ఎప్పుడైనా వీక్షించచ్చు, ఇక్కడ ప్రతి ఒక్కరు భోజనం చేస్తూనే ఉన్నారు. భోజనం చేసే ప్రతి ఒక్కరిని వీక్షించ అడగండి, కావాలంటే ఇంటరాక్షన్ చేసుకోండి, హ్యాపీగా సంతోషంగా పోతున్నాం ఇక్కడ నుంచి అయితే. ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం మేము ఇక్కడైతే. ఎస్ 100% అది మాత్రం. బురద జల్లే అవకాశమే ఇంకేది లేదు ఇక్కడ, కేవలం బురద జల్లే అవకాశమే తప్ప ఇంకేది లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఇంకేమైనా మళ్ళీ ఇంకా ఏం తీసుకోవాలో, పఫ్ఫులు తీసుకోవాలో లేకపోతే ఈసారి జాంగ్రీలు తీసుకోవాలో తెలియదు కదా, లెక్కల్లో చూపించాలా. ఒక్క నిమిషం ఏమనుకోకుండా కొంచెం మనం అటు జరుపుకుంటే క్లీన్ చేసుకుంటారు. ప్లీజ్ చిమ్ముకోండమ్మా. చూశారు కదా ఎంత ఏ విధంగా కష్టపడి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నా క్యాంటీన్ ఎంత క్లీన్గా పెట్టుకుంటున్నారో, ఎలా చేసుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా మనం దీనికి ఏం చెప్తారు బాస్, వాడెవడో తణుకులో ఏదో లస్కుట్ పెట్టారని చెప్పి. ఇక్కడ అవసరం లేని విషయాలు కదా ఇవన్నీ. అఫ్కోర్స్ నాకు తెలిసి ఏమో క్యూలో వాళ్ళంతా బిజీగా ఉంటారు, ఫుడ్ చేయడంలో ఏదో చేయడంలో, వడ్డించడంలో ఏదో తప్పుగా ఉంటుంది. వాడెవడో తినేసి కావాలని ప్లేట్లు ఆడ పెట్టేయచ్చు, వాళ్ళు కావాలని చేయొచ్చు, తెలియదు కదా, వాళ్ళే చేసుంటారు. ఆ ప్రూఫ్ ఎక్కడుంది చూడండి. ఇప్పుడు చూడండి టైం ఎంత, ఇప్పుడు వీళ్ళంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చి మళ్ళీ క్లీన్ చేసుకుంటారు. మొత్తం ఎక్కడ ఏం లేకుండా ఎక్కడికక్కడ మొత్తం నీట్గా చేపించి తయారు చేసుకొని మళ్ళీ మార్నింగ్ టిఫిన్కి ప్రిపేర్ చేసుకొని కష్టపడుతున్నారు ఒక్కొక్కళ్ళు. ఇంత కష్టాన్ని వెనకాల చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి మొత్తం ఎక్కడికక్కడ తగ్గకుండా మొత్తం ప్రతిదీ కూడా క్లీన్ చేపిస్తున్నారు. కాబట్టి ఇంత దూరం అన్నా క్యాంటీన్ అనేది అదొక మహా ప్రయోగంగా ఉంది. కాబట్టి సో దానికోసం వాడెవడో పెట్టాడని చెప్పి ఇవన్నీ వేస్ట్ మాటలు మాత్రం వద్దు. ఎవడో ఎక్కడో జరిగిందని చెప్పి ఎక్కడ ప్రతి దగ్గర జరగదు. అది కూడా ప్లాన్గానే చేశారు, వైసీపీ నేతలు ప్లాన్గానే చేశారు. అది చెప్పండి. పెళ్ళాలు వదిలేసిన వాళ్ళు కూడా వచ్చి తింటారంట. ఓకే, ఎవ్వరు కూడా ఎక్కడ కూడా పెళ్ళాలు వదిలేసిన వాళ్ళు, మొగుళ్ళు వదిలేసిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు ఇవన్నీ మాటలని అనవసరం. పెళ్ళాలు అవసరం, పెళ్ళాలు లేని వాళ్ళు ఓటు ఉంది కదా, వాళ్ళకు ఓటు ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఆ మాటలు అనేది దండగా అనవసరమైన మాటలన్నీ కూడా మాట్లాడి తనకున్న కొంచెం పాటు ఆ మర్యాద కూడా తీసుకుంటున్నాడు. ఖచ్చితంగా ఉంటుంది, ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. తిరిగి కొడుతుందే కానీ తిరిగి ఖచ్చితంగా కొడుతుంది. ఎందుకంటే ఇది కూడా చెప్తున్నాను, అన్నా క్యాంటీన్ జోలికి రాకుండా మిగతాది ఏమన్నా చేసుకోవచ్చు, కానీ అన్నా క్యాంటీన్ జోలికి మాత్రం దయచేసి ఎవరు రారు. ఎందుకంటే ఇక్కడ ఉండే శుభ్రత పరిశుభ్రత ఆ విధంగా ఉంటుంది. కానీ వాడు కావాలని తిరిగి పొరత తెలియచుకుంటున్నారు, వాళ్ళ మీద వాళ్ళే తిరిగి పొరత తెలియచుకుంటే మీకేమొస్తుందయ్యా, అవసరమా వాళ్ళకి? అదేంటంటే ఏదో నాకు తెలిసి జగన్ సర్కు తగిలిచ్చేసి ఉంటాడు కొంచెం లైట్గా, సో దానికోసం అదేదో వాళ్ళే క్రియేట్ చేసుకుని వాళ్ళే పెట్టుంటారు. అంతేగాని ఇక్కడ ఉండే నీట్నెస్ కానీ, ఇక్కడ ఉండే విధానం కానీ, ఇక్కడ ఉండే టేస్ట్ కానీ, ఇక్కడ ఉండే ఫుడ్ కానీ ఎక్కడ కూడా
ఎవరు బయట ఎవరినైనా అడగండి, అన్నా క్యాంటీన్లో భోజనం ఎలా ఉంది అనేసి, ఇంకేం వద్దు, టిఫిన్ ఎలా ఉంది అని అడగండి, భోజనం ఎలా ఉందని అడగండి. అంతే. ప్రజలను అడగండి, మమ్మల్ని మాకేం పడలేదు, ప్రజలను అడగండి, చెప్తారు ఎలా ఉంది భోజనం అనేసి.